అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరొకసారి విరుచుకుపడ్డారు. మరొకసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్పై మరొక టారిఫ్ వడ్డింపు ఉంటుందని హెచ్చరించారు. 24 గంటల్లో భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామని చెప్పారు. భారత్తో వ్యాపారం చేయడం కష్టంగా మారిందని, భారత్ సుంకాలు మరీ ఎక్కువగా ఉన్నాయన్నారు ట్రంప్. రష్యా నుండి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్లో చమురు విక్రయించి భారత్ లాభం గడిస్తోందంటూ ఆక్షేపించారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు ట్రంప్. మరొకవైపు ట్రంప్ కు రష్యా కౌంటర్ ఇచ్చింది. భారత్ కు పుతిన్ కార్యాలయం మద్దతు ఇస్తోంది. వాణిజ్య భాగస్వాముల ఎంపిక తమ హక్కు అని రష్యా ట్రంప్ పై మండిపడింది. భారత్ పై ట్రంప్ బెదిరింపులు అసమర్థమైనవని పేర్కొంది. అంతర్జాతీయ వేదికపై తమ ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని రష్యా తెలిపింది. దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది.